ఓం శాంతి 18/1/1985 అవ్యక్త బాప్దాదా యొక్క మధుర మహావాక్యాలు. ప్రతిజ్ఞ ద్వారా ప్రత్యక్షత. సమర్థమైన ఈ రోజున సమర్థుడైన తండ్రి బ్రహ్మబాబా అవ్యక్తమైనటువంటి 18వ తారీఖు తమ సమర్థమైన పిల్లలను చూస్తున్నారు. ఈరోజు విశేషంగా బ్రహ్మబాబా ద్వారా విశేషమైన పిల్లలకు సమర్థతను వరదాన రూపంలో అర్పించే రోజు. ఈరోజు బాప్దాదా తమ శక్తి సైన్యాన్ని విశ్వవేదికపైకి తీసుకొస్తారు కనుక ఈరోజు సాకార స్వరూపంలో శివశక్తులు ప్రత్యక్ష రూపంలో పాత్రను అభినయించే రోజు. శక్తుల ద్వారా శివబాబా ప్రత్యక్షమై స్వయం గుప్త రూపంలో పాత్రను అభినయిస్తూ ఉన్నారు. శక్తులను ప్రత్యక్ష రూపంలో విశ్వం ముందు విజయులుగా ప్రత్యక్షం చేస్తారు. ఈరోజు పిల్లలకు బాప్దాదా ద్వారా సమాన్ భవ అనే వరదానము లభించే రోజు. ఈరోజు విశేషంగా స్నేహి పిల్లలను తన కనులతో స్నేహ స్వరూపంతో ఇముడ్చుకునే రోజు. ఈరోజు బాప్దాదా విశేషంగా సమర్థమైన స్నేహి పిల్లలను మధురమైన మిలనము ద్వారా అవినాశి మిలనం చేసే వరదానమునిస్తారు. ఈరోజు అమృత వేళ నుండి నలువైపులా ఉన్న పిల్లలందరి మొదటి మనస్స సంకల్పము మధురమైన మిలనం జరుపుకొని మధురాతి మధురమైన మహిమను హృదయపూర్వకంగా పాడి విశేషమైన స్నేహ అలలను వ్యాపింపజేసే రోజు. ఈరోజు అమృత వేళలో అనేక పిల్లల స్నేహ ముత్యాల మాలలు, ప్రతి ముత్యము మధ్యలో బాబా, మధురమైన బాబా అన్న పదాలు మెరిసిపోతూ ఉండడం చూస్తున్నారు. ఎన్ని మాలలుంటాయి! ఈ పాత ప్రపంచంలో నవరత్నాల మాల అని అంటారు. కానీ బాప్దాదా వద్ద అనేక అలౌకిక సాటి లేని అమూల్యమైన రత్నాల మాలలు ఉన్నాయి. ఇటువంటి మాలలు సత్యుగంలో కూడా ధరించరు. ఈ మాలలు కేవలం బాప్దాదా మాత్రమే ఈ సమయంలో పిల్లల ద్వారా ధరిస్తారు. ఈరోజు అనేక బంధనాలలో ఉన్న గోపికల హృదయం నుండి వియోగము మరియు స్నేహముతో సంపన్నమైన మధురమైన పాటలు వినే రోజు. బాప్దాదా ఇటువంటి లగన్లో ప్రేమలో మగ్నమై ఉండే అపురూపమైన స్నేహి ఆత్మలకు ఇందుకు బదులుగా ఈ సంతోషకరమైన వార్తను వినిపిస్తూ ఉన్నారు. ఇప్పుడు ప్రత్యక్షత డంక మ్రోగనే మ్రోగుతుంది. అందువలన ఓ సహజ యోగి పిల్లలు మిలనం చెయ్యాలి అనే తపనతో ఉండే వియోగి పిల్లలు ఈ కొద్ది రోజులు సమాప్తం అవ్వనే అవుతాయి. సాకార స్వీట్ హోమ్లో మధుబన్లో మధురమైన మిలనం జరుగుతుంది. ఆ శుభమైన రోజు మీకు సమీపానికి వస్తుంది. ఈరోజు ప్రతి బిడ్డ హృదయపూర్వకంగా దృఢ సంకల్పం చేయడం ద్వారా సహజ సఫలత అనే ప్రత్యక్ష ఫలాన్ని పొందే రోజు. ఈరోజు ఎంత మహోన్నతమైనదో విన్నారా? ఇటువంటి మహోన్నతమైన రోజున పిల్లలందరూ ఎక్కడ ఉన్నా, దూరంగా ఉన్నా హృదయానికి సమీపంగా ఉన్నారు. ప్రతి బిడ్డ స్నేహానికి మరియు బాప్దాదాను ప్రత్యక్షం చేసే సేవ చెయ్యాలి అని ఉమంగ్ ఉత్సాహాలకు రిటర్న్. బాప్దాదా కూడా స్నేహభరిత అభినందనలు తెలుపుతూ ఉన్నారు. ఎందుకంటే మెజారిటీ పిల్లల ఆత్మిక సంభాషణలో విశేషంగా స్నేహము మరియు సేవ చెయ్యాలి అనే ఉత్సాహాల అలలు ఉన్నాయి. ప్రతిజ్ఞ మరియు ప్రత్యక్షత. ప్రతిజ్ఞ చేయడం, దాన్ని ప్రత్యక్షంగా తీసుకురావడం, ఈ రెండు విషయాలు విశేషంగా ఉన్నాయి. వింటూ బాప్దాదా ఏం చేస్తారు? వినిపించేవారు ఎంతోమంది ఉంటారు. కానీ ఎంతమంది ఉన్నా హృదయాభిరాముడైన తండ్రి పిల్లల హృదయాల నుండి వెలువడిన అంతమంది మాటలు ఒకే సమయంలో వినగలరు. ప్రతిజ్ఞలు చేసే వారికి బాప్దాదా అభినందనలు తెలుపుతారు. కానీ ఈ ప్రతిజ్ఞను ప్రతిరోజు అమృత వేళలో సదా గుర్తు చేసుకుంటూ రివైజ్ చేస్తూ ఉండాలి. ప్రతిజ్ఞ చేసి వదిలేయరాదు. చేసే తీరాలి, అయ్యే తీరాలి అనే ఈ ఉమంగ్ ఉత్సాహాలను సదా వెంట ఉంచుకోవాలి. దీనితో పాటు కర్మలు చేస్తూ ఎలాగైతే ట్రాఫిక్ కంట్రోల్ పద్ధతి ద్వారా
స్మృతి స్థితిని నిరంతరము తయారు చేసుకోవటంలో సఫలతను పొందుతున్నారో అలా కర్మలు చేస్తూ మీ కొరకు మిమ్మల్ని మీరు చెక్ చేసుకునేందుకు సమయాన్ని ఫిక్స్ చేసుకునే మీరు ప్రతిరోజు అలా పరివర్తన కావటానికి ప్రయత్నించాలి. అలా చేసుకుంటే అనిశ్చిత సమయం ప్రతిజ్ఞను సఫలత స్వరూపంగా చేస్తూ ఉంటుంది. ప్రత్యక్షం చెయ్యాలి అనే ఉమంగ్ ఉత్సాహాలు కలిగిన పిల్లలకు బాప్దాదా తన రైట్ హ్యాండ్ రూపంలో చూస్తూ స్నేహంతో షేక్ హ్యాండ్ ఇస్తున్నారు. సదా అల్లారు ముద్దు పిల్లల నుండి తండ్రి సమానంగా అయ్యి ఉత్సాహం వలన కలిగే ధైర్యంతో బాప్దాదా నుండి 16 రెట్ల సహాయానికి పాత్రులుగా ఉండనే ఉన్నారు. సుపుత్రులు అనగా పాత్రులు, యోగ్యులు. 3వ రకం పిల్లలు రాత్రింబవళ్ళు స్నేహంలో ఇమిడిపోయి ఉన్నారు. స్నేహమునే సేవగా భావిస్తారు. మైదానంపైకి రారు, కానీ నా బాబా బాబా నా బాబా అనే పాటను తప్పకుండా అనుకుంటూ ఉంటారంటే పాడుతారు. తండ్రిని కూడా మధురమైన రూపంతో మోహింపజేస్తూ ఉంటారు. నేను ఎవరినైనా ఎలా ఉన్నా మీ దానిని అంటున్న విశేషమైన స్నేహి ఆత్మలు కూడా ఉన్నారు. ఇటువంటి స్నేహి పిల్లలకు బాప్దాదా వారి స్నేహానికి ప్రతిఫలంగా స్నేహమైతే తప్పకుండా ఇస్తారు, కానీ రాజ్య అధికారులుగా అవ్వాలి అనే ధైర్యాన్ని కూడా కలిగిస్తారు. రాజ్యంలోకి వచ్చే వారిగా అయ్యేందుకు స్నేహితులుగా ఉన్నా సరిపోతుంది. రాజ్య అధికారులు కావాలి, పెద్ద పదవి పొందాలి అంటే స్నేహంతో పాటు అధ్యయన శక్తి అనగా జ్ఞానశక్తి, సేవాశక్తి కూడా అవసరం. కావున ధైర్యం చేయండి. తండ్రి సహాయకారులుగా ఉండనే ఉన్నారు. స్నేహానికి బదులు సహయోగం తప్పకుండా లభిస్తుంది. కొంచెం ధైర్యంతో, అటెన్షన్తో రాజ్య అధికారులుగా అవ్వగలరు. ఈరోజు ఆత్మిక సంభాషణలో బదులు ఏమిచ్చారో విన్నారా? వతనంలో దేశ విదేశాలలో నలువైపులా ఉన్న పిల్లల శోభను తండ్రి చూశారు. విదేశీ పిల్లలు కూడా లాస్ట్ సో ఫాస్ట్లో వెళ్ళి చివరిలో వచ్చిన వేగంగా పురుషార్థం చేసి ఫస్ట్ రావాలి అనే ఉమంగ్ ఉత్సాహాలతో బాగా ముందుకు వెళ్తున్నారు. విదేశాల లెక్కతో ఎంత దూరం ఉన్నామో అంత బాబా హృదయానికి సమీపంగా ఉన్నాము అని వారు భావిస్తారు. కనుక వారు ఈరోజు కూడా మంచి ఉమంగ్ ఉత్సాహాలతో ఆత్మిక సంభాషణ చేస్తున్నారు. చాలామంది పిల్లలు చాలా మధురంగా ఉన్నారు. తండ్రిని కూడా మధురాతి మధురమైన మాటలతో ఒప్పిస్తూ ఊరడిస్తూ ఉంటారు. చాలా అమాయక రూపంతో మాట్లాడతారు, కానీ చాలా తెలివైన చతురులు. మీరు మాట ఇవ్వండి, ప్రామిస్ చేయండి అని అంటారు. ఈ విధంగా ఒప్పిస్తారు. తండ్రి ఏమంటారు? సంతోషంగా ఉండండి, ఆనందంగా సంపన్నంగా ఉండండి, వృద్ధి చెందుతూ ఉండండి అని అంటారు. మాటలేమో చాలా విస్తారంగా ఉన్నాయి, ఎన్నని వినిపించేది. కానీ మాటలు చాలా మంచిగా మజాగా మాట్లాడతారు. మంచిది. సదా స్నేహంగా మరియు సేవ చెయ్యాలి అనే ఉమంగుత్సాహంతో ఉండేవారు. సదా సుపుత్రులుగా ఈ సర్వ ప్రాప్తులకు పాత్రులుగా అయ్యేవారు. సదా స్వంత కర్మల ద్వారా బాప్దాదా శ్రేష్టమైన దివ్య కర్తవ్యాన్ని ప్రత్యక్షం చేసేవారు. తమ దివ్య జీవితం ద్వారా బ్రహ్మబాబా జీవిత కథను స్పష్టం చేయువారు. ఇటువంటి సర్వసాథీలకు బాప్దాదా, సమర్థులైన బాప్దాదా యాద్ ప్యార్ ఔర్ నమస్తే. దాదీజీ మరియు జానకి దాది బాప్దాదా ఎదురుగా కూర్చున్నారు. వారితో ఈరోజు మీ స్నేహితురాలు దీదీ కూడా ప్రత్యేకంగా ప్రియ స్మృతులను తెలియజేశారు. ఈరోజు ఆమె కూడా వతనంలో ఇమర్జ్ అయ్యారు, వచ్చారు. కావున ఆమెకు కూడా అందరి స్మృతి ఉంది. ఆమె కూడా అడ్వాన్స్ పార్టీలో తన గ్రూప్స్ శక్తివంతంగా చేసుకుంటోంది. వారి కార్యం కూడా మీ అందరి కర్తవ్యంతో పాటే ప్రత్యక్షమవుతూ ఉంటుంది. ఇప్పుడైతే సంబంధము మరియు దేశానికి సమీపంగా ఉంది. అందువలన వారిలో కూడా చిన్న చిన్న గ్రూపులు కారణంగా అకారణంగా పరస్పరం పరిచయం లేకున్నా కలుసుకుంటూ ఉంటారు. సంపూర్ణ స్మృతి లేదు, కానీ
మేమంతా కలిసి ఏదైనా క్రొత్త కార్యం చెయ్యాలి అని బుద్ధిలో టచింగ్ ఉంది. ప్రపంచంలోని పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటి అనుసారంగా ఏ కార్యంనైతే ఎవ్వరూ చెయ్యలేరో ఆ కార్యాన్ని మేము కలిసి చెయ్యాలి అనే టచింగ్ ద్వారా పరస్పరం తప్పకుండా కలుస్తారు. కానీ ఇప్పుడు కొందరు చిన్న గ్రూపులుగా, కొందరు పెద్ద గ్రూపులుగా ఉన్నారు. కానీ అన్ని రకాల వారు అక్కడికి వెళ్ళారు. కర్మణ సేవ చేసే వారు కూడా వెళ్ళారు. రాజ్య స్థాపన చేసే ప్లానింగ్ బుద్ధి కలవారు కూడా వెళ్ళారు. తోడుగా ధైర్యము, ఉల్లాసం పెంచే వారు కూడా వెళ్ళారు. ఈరోజు ఈ పూర్తి గ్రూపులో ఈ 3 రకాల పిల్లలను చూశారు. 3 రకాల వారు అవసరమే. కొందరు ప్లానింగ్ వారు, కొందరు ఆచరణలోకి కర్మలోకి తీసుకొచ్చేవారు, మరికొందరు ధైర్యమును పెంచేవారు. గ్రూప్ అయితే మంచిగానే తయారవుతోంది. కానీ 2 గ్రూపులు కలిసి తోడుగా ప్రత్యక్షమవుతాయి. ఇప్పుడు ప్రత్యక్షత యొక్క విశేషత మేఘాల లోపల ఉంది. మేఘాలు చెదిరిపోతున్నాయి కానీ తొలగిపోలేదు. ఎంతెంత శక్తిశాలి మాస్టర్ జ్ఞాన సూర్యుడి స్థితికి చేరుకుంటారో అంత ఈ మేఘాలన్నీ చెదిరిపోతాయి. ఇవి తొలగిపోయినట్లయితే సెకండ్లో డంకా మ్రోగుతుంది. ఇప్పుడు చెదిరిపోతున్నాయి. ఆ పార్టీ కూడా తమ ఏర్పాట్లను బాగా చేసుకుంటోంది. ఎలాగైతే మీరు యూత్ ర్యాలీకి ప్లాన్స్ తయారు చేస్తున్నారో అలా వారు కూడా ఇప్పుడు యువకులుగానే ఉన్నారు. వారు కూడా పరస్పరం తయారు చేస్తున్నారు. ఎలాగైతే ఇప్పుడు భారతదేశంలో అనేక పార్టీల విశేషత ఏదైతే ఉందో అది తగ్గిపోయి ఒక్క పార్టీ ముందుకు వస్తోందో అలా బాహ్య ఐక్యత కూడా రహస్యం ఉంది. అనేకత బలహీనమవుతోంది, ఒక్కటి శక్తిశాలిగా అవుతోంది. ఇది స్థాపన రహస్యంలో సహయోగం యొక్క పాత్ర. వారు మనస్సుతో కలవలేదు, తప్పని పరిస్థితులలో విధి లేక కలుసుకున్నారు. కానీ అలా కలుసుకోవటంలో కూడా రహస్యం ఉంది. ఇప్పుడు స్థాపనయ్యే గుహ్య పద్ధతి, ఆచారము స్పష్టమయ్యే సమయం సమీపంగా వస్తోంది. అప్పుడు మీకు అడ్వాన్స్ పార్టీ వారు ముందే శరీరం వదిలి వెళ్ళినటువంటి వారు ఏం చేస్తున్నారో మరియు మీరేం చేస్తున్నారో తెలిసిపోతుంది. ఇప్పుడు వారు ఏం చేస్తున్నారు అని మీరు కూడా ప్రశ్నిస్తున్నారు, వారు కూడా మీరేం చేస్తున్నారు అని ప్రశ్నిస్తున్నారు. కానీ ఇరువురు డ్రామా అనుసారంగా ముందుకు వెళ్తున్నారు. జగదంబ అయితే చంద్రుడి వంటిది. కావున చంద్రుడి వంటి జగదంబతో పాటు దీదీకి కూడా ప్రారంభం నుండి విశేషమైన పాత్ర ఉంది. కార్యంలో తోడుగా ఉండే పాత్ర ఉంది. మమ్మ చంద్రుడిలా శీతలమైనది, కానీ దీది తీవ్రమైనది. ఇరువురు కలిసి ఉన్నారు. ఇప్పుడు ఆమెను కొంచెం పెద్దగా పెరగనివ్వండి. జగదంబ అయితే ఇప్పుడు కూడా శీతలత సకాష్నిస్తోంది శక్తిని. కానీ ప్లానింగ్లో ముందుకు రావడంలో సహచరులు కూడా కావాలి కదా. పుష్పశాంత మరియు దీది వీరిరువురికి కూడా ప్రారంభంలో పరస్పరంతో లెక్క ఉంది. ఇక్కడ కూడా పరస్పరం ఇరువురి లెక్క సమీపంగా ఉంది. విశ్వకిషోర్ అయితే వెన్నెముకగా ఉన్నారు. ఇందులో కూడా పాండవులు వెన్నెముకగా ఉన్నారు, శక్తులు ముందు ఉన్నారు. కావున అది కూడా ఉత్సాహ ఉల్లాసాలలోకి తీసుకొచ్చే గ్రూపుగా ఉంది. ఇప్పుడు ప్లానింగ్ చేసేవారు కాస్త మైదానంలోకి వెళ్ళినట్లయితే అప్పుడు ప్రత్యక్షత జరుగుతుంది. మంచిది. విదేశీ సోదరి సోదరులతో అందరూ చివరిలో వచ్చినా వేగంగా వెళ్ళి ఫస్ట్లో వచ్చే ఉత్సాహ ఉల్లాసాలు కలవారే కదా. సెకండ్ నెంబర్ వారైతే ఎవ్వరూ లేరు కదా. లక్ష్యం శక్తిశాలిగా ఉంటే లక్షణాలు కూడా స్వతహాగా శక్తిశాలిగా ఉంటాయి. అందరూ ముందుకు వెళ్ళడంలో ఉత్సాహ ఉల్లాసాలు కలిగిన వారుగానే ఉన్నారు. బాప్దాదా కూడా పిల్లలందరికీ సదా డబల్ లైట్గా అయ్యే ఎగిరే కళ ద్వారా నెంబర్ 1లో రావాల్సిందేనని చెప్తున్నారు. ఎలాగైతే తండ్రి ఉన్నతోన్నతమైన వారు అలా పిల్లలు ప్రతి ఒక్కరూ ఉన్నతోన్నతమైన వారే. సదా ఉత్సాహ ఉల్లాసాలు అనే రెక్కలతో ఎగిరే వారే ఎగిరే కళను అనుభవం చేస్తారు. ఈ స్థితిలో స్థితులై ఉండేందుకు సహజ సాధనం ఏ సేవ చేస్తున్నా దాన్ని చేసి చేయించే తండ్రి చేయిస్తున్నారు అని భావించటం. నేను కేవలం నిమిత్త మాత్రంగా ఉన్నా చేయించేవారు చేయిస్తున్నారు, నడిపిస్తున్నారు. ఈ స్మృతి ద్వారా సదా తేలికగా ఉంటూ ఎగురుతూ ఉంటారు.
ఇదే స్థితిని సదా ముందుకు తీసుకెళ్తూ ఉండండి. వీడ్కోలు సమయంలో ఈ సమర్థమైన దినం సదా సమర్థంగా చేస్తూ ఉంటుంది. ఈ సమర్థ రోజున ఎవరైతే వచ్చారో వారందరూ విశేషంగా సమర్థ భవ అన్న వరదానాన్ని సదా తోడుగా ఉంచుకోండి. ఏదైనా విషయం వచ్చినా ఈ రోజును మరియు ఈ వరదానాన్ని స్మృతిలోకి తెచ్చుకుంటే ఆ స్మృతి, ఆ జ్ఞాపకమే సమర్థతను తీసుకొస్తుంది. క్షణంలో బుద్ధి రూపీ విమానము ద్వారా మధువనానికి వచ్చి చేరుకోండి. ఏమి ఉండేదో, ఎలా ఉండేదో, ఏ వరదానం లభించిందో గుర్తు చేసుకోండి. క్షణంలో మధువన్ వాసులుగా అవ్వటం ద్వారా సమర్థత వచ్చేస్తుంది. మధువనంలోకి వచ్చి చేరుకోవటం అయితే వస్తుంది కదా, ఇది సహజమైనది. సాకారంలో అయితే చూశారు కదా, బ్రహ్మబాబాను పరంధామంలోకి వెళ్ళడం కష్టం అనిపించిన మధువనంలోకి చేరుకోవడం అయితే కష్టం కాదు మీకు. కావున క్షణంలో టికెట్ లేకుండా, ఎటువంటి ఖర్చు లేకుండా మధువన్ నివాసులుగా అయిపోండి మనస్సు ద్వారా. అప్పుడు మధువనం సదా ధైర్యాన్ని, ఉల్లాసాన్ని ఇస్తూ ఉంటుంది. అలాగని ఖర్చు పెట్టుకోకుండా, టికెట్ తీసుకోకుండా ఇక్కడే కూర్చుందాంలే, అక్కడికి ఎందుకు వెళ్ళాలి అనుకోకూడదు. శక్తి ఉండేంత వరకు, చాతనైనంత వరకు కూడా మధుబన్కు వెళ్తూనే ఉండాలి. బాబా మీద ప్రేమ, అది మన ఇల్లు అని భావిస్తే ఏది సాకులు చెప్పకూడదు, ఇంట్లో ఉండిపోకూడదు. కానీ ప్రతిరోజు లేదా మాటి మాటికి వెళ్ళటానికి కాదు కాబట్టి ప్రతిరోజు, ప్రతి సెకండ్ కూడా మధువనానికి వెళ్ళిపోవచ్చు. అప్పుడు మధువనం సదా ధైర్యాన్ని, ఉత్సాహ ఉల్లాసాలను ఇస్తూ ఉంటుంది. ఇక్కడ అందరూ ధైర్యము, ఉల్లాసంలో ఉన్నారు కదా మధుబన్లో. ఎవరి వద్ద ఏ విధమైన బలహీనత లేదు కదా. కావున ఇదే స్మృతి మళ్ళీ సమర్థంగా చేస్తుంది. మంచిది. ఓం శాంతి.